పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. గురుగారితో మాట్లాడి రాబోతున్నటువంటి గ్రహణాల గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం, గ్రహణాలు కానీ నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ముఖ్యమైన రోజుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తొచ్చి తీరుతారండి ప్రతి తెలుగువాడికి. ఇక మిగతా రాష్ట్రాల వారు ఎక్కడైనా, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా గుర్తొస్తారు. అంటే ఈ గ్రహణాల సమయం గురించి మాట్లాడితేనండి, మీరు ఇచ్చేటువంటి ఆ ప్రొడిక్షన్ కానీ, చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు కానీ, అవి పాటిస్తూ వస్తున్నాము, ఆ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి విశేషంగా పీఠంలో యాగం ఒకటి ఉందని చెప్పారు. దాంతోపాటుగా రాబోతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరెవరిపైన ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ద్వాదశ రాశుల వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈసారి చంద్రగ్రహణం ఇది మనకి శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ఆషాఢం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఆషాఢ అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య అయిన 15 రోజులకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి ఈ గ్రహణం ఏర్పడుతుంది. సో ఈసారి జంధ్యాల పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కానీ జంధ్యాలు మార్చుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. అందరూ జంధ్యాలు మార్చుకోవచ్చు, దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు, రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టుకోవచ్చు. దానికి ఎలాంటి దోషం ఏం లేదు. పండగ చేసుకోవాలా వద్దా, గ్రహణం కదా పండగ చేసుకోవాలా వద్దా అని ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాంటివి ఏమీ లేదు. అందరూ పండగ చేసుకోవచ్చు, గ్రహణం తీసుకోవచ్చు. గురుగారు, ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి రోజున, మరి ఈ ప్రభావం ద్వాదశ రాశుల పైన ఎలా ఉంటుందో తెలియచేస్తారా? మంచి ఫలితాలు ఎవరికి ఉన్నాయి, అధమంగా ఎవరికి ఉంది, అలాగే మధ్యస్థంగా? ఈ గ్రహణం వల్ల 4 రాష్ట్రాల వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వారికి పాజిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహణం టైంలో ఏంటంటే, మీకు సూర్యగ్రహణంలో ఎవరెవరికైతే బెనిఫిట్స్ వచ్చాయో, సూర్యగ్రహణం, అందుకు మనం సూర్యగ్రహణం డిస్కస్ చేసేటప్పుడు నేను మీనరాశి గురించి ఎక్కువ చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. సూర్యగ్రహణం ఒక్కటి బెనిఫిట్ ఇచ్చింది, 15 రోజుల వరకే బెనిఫిట్ ఇస్తుంది. కానీ చంద్రగ్రహణంకి ఇటు ఏళ్ళనాటి శని, తర్వాత గ్రహణం రెండు పట్టుకొని పిండేస్తాయి. సో మీనరాశి వారికి ఈ గ్రహణము నెత్తి మీద గుదిబండేసేస్తుంది. మీకు ఏ సంబంధం లేకుండా ఏదో వర్షం పడుతుంది కదా అని చెట్టు కిందకి వెళ్ళి నిల్చుంటారు, అక్కడనే పిడుగు పడుతుంది. సో అట్లుంటుంది. సో మీరు ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నా మీకు అదే టార్గెట్ ప్లేస్ అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ద్వాదశ స్థానములో కుంభరాశికి మీనరాశిలో జరుగుతుందంటే, మీనరాశి కుంభరాశి ద్వాదశ స్థానము కాబట్టి తన ద్వాదశ స్థానంలో గ్రహణం జరుగుతుంటే అనవసరమైన ఖర్చులు అవుతాయి. మోసగాళ్ళు మీ ఇంటికి వస్తారు, మోసం చేస్తారు. ఈ మధ్య చాలా మంది మోసాలు నేను చూస్తున్నాను. మనకి ఆ వీడియో కూడా ఒకటి చేయాలి. ఎట్లా అంటే, వీళ్ళు దరిద్రులు వస్తారు, మీకు మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉందండి, మా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉందండి, మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందండి అని చెప్పి వచ్చి మీకు 5,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తామని చెప్తారు. ఏదో వాడిది ఏదో ఆస్తులు ఉన్నట్టు చేసినట్టు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తామండి, మీరు 10 లక్షలు ఇస్తే మీకు 1000 కోట్లు వస్తాయి అని చెప్పేసి అని వాళ్ళు ఏదో దిక్కుమాల అగ్రిమెంట్ చేసి ఇస్తారు వీళ్ళకి. అవి ఎందుకు పని చేయవు. సో మోసపోతారు. అందులోపల కొంతమంది పేర్లు కూడా చెప్తాను. ఎందుకోసమండి, ఈ మధ్య నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయ్యారు, ఆయన చూపించారు ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయండి అని చెప్పి. సో మురళీధరుడు అని ఒక పేరు, వాడు మోసం చేస్తున్నాడు. తర్వాత ప్రవీణ్ అని ఒకడు ఉంటాడు, వాడు మోసం చేస్తున్నాడు. ఎవడైనా మీ దగ్గరికి ఇట్లాంటి పేర్లతో ఎవడైనా వచ్చి మిమ్మల్ని యాంటీ మ్యాటర్లు, లేకపోతే మీ దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉన్నాయని అంటే చెప్పు తీసుకొని కొట్టండి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆ ఇంటికి ఎవడైనా వచ్చి రైస్ పుల్లింగ్ అని అంటే చాలు, డోర్ క్లోజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినంత కొట్టండి వాడిని.
కొట్టి వాడిని బయటకు పంపించండి. ఏం కేసులు కావు, ఏం కావు. కాకపోతే వచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ పెట్టుకోండి. వాడు రైస్ పుల్లింగ్ అన్న వర్డ్ చెప్తుంది. రేపు పోలీసులు కూడా మీరు కొట్టినా సరే ఏం పర్లేదండి, మంచి పని చేశారంటారు. సో ఇలాంటి దరిద్రుల్ని ఎవరిని కూడా మీ ఇంటికి రానియకండి. అత్యాశ పెట్టే వాళ్ళని ఎవరిని నమ్మకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బ్యాంకు లాంటి గొప్ప గొప్ప బ్యాంకులే మీకు ₹1,00,00,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6.5% కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వవు. అలాంటిది వాడెవడో మీకు 100 రూపాయల రెట్లు ఎట్లు ఇస్తాడు, 100 రెట్లు ఎట్లు ఇస్తాడు. అది జరగని పని, అది అబద్ధం. ఎవడైనా మీకు ₹2 కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాను అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అని అర్థం, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అర్థం. సో మార్కెట్లో ఎవరిని నమ్మకండి, మోసాలు ఎక్కువ చేస్తారు. అందులోపల మన నెత్తి మీద శని ఉన్నప్పుడు, ఏలినాటి శని ఉన్నప్పుడు మనం ఈజీగా నమ్ముతాం కూడా, ఈజీగా మోసపోతాం కూడా. కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుంభరాశి కూడా జన్మస్థానంలో ఉంది. ఆర్థిక నష్టం, అర్థ నష్టం, శరీర కష్టము, తర్వాత మానసిక వైఫల్యత, మనోదౌర్బల్యము, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ గ్రహణము నుంచి ఒక 4 రోజుల పాటు మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడకుండా ఉండండి, సైలెంట్గా ఉండండి. నేను పనిలో ఉన్నానని చెప్పండి. ఏదో ఒకటి గొడవ అవుతుంది. మీరు మంచిగా ఉన్నామన్నా గొడవ అవుతుంది, మీరు గిఫ్ట్ ఇచ్చినా గొడవ అవుతుంది. మీరు మంచి గిఫ్ట్ ఇస్తారు, తొక్కల గిఫ్ట్ ఇచ్చిన లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిండు, ఈ గిఫ్ట్ ఇచ్చిన అంటారు, అయిపోతుంది. అక్కడికే మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఏమి చేయకండి. కుంభరాశికి బాగాలేదు, మీనరాశికి బాగాలేదు ఈ గ్రహణం, చంద్రగ్రహణం వల్ల. తర్వాత వచ్చేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల విపరీతమైన కష్టం, మోసపోతారు. కర్కాటక రాశికి కూడా మోసము, తర్వాత మనోదౌర్బల్యం వస్తుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది. ఎంత అంటే ఇంకా నారో థింకింగ్ వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి, అందులోనూ పుష్యమి నక్షత్రం వారికి ఇది వెరీ వెరీ బ్యాడ్ టైం మంచిగా లేదు. ఇంకోటి గురువు తమ రాశిలోనే ఉన్నాడు కాబట్టి గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. గర్వంతో, కోపముతో, అహంకారంతో విచక్షణ లేని పనులు చేస్తారు కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. అట్లాగే వృశ్చిక రాశి వారికి గృహత్యాగం జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సుఖ నష్టం జరుగుతుంది, గృహ నష్టం జరుగుతుంది, వాహన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండండి చంద్రగ్రహణం అప్పుడు. సో ఈ 4 రాశుల వాళ్ళకైతే మంచిది కాదు. ఇక ఎవరెవరికి మంచిది అని అంటే ఇప్పుడు బాగోని వాళ్ళు ఏమన్నా పరిహారం చేసుకోవాలా గురువుగారు? ఏముంది, మా పీఠానికి రావాలి, యాగం చేసుకోవాలి. ఒకవేళ పీఠానికి రాలేకపోతాము, గురుగారు మీరు బాగా కమర్షియల్, మీ దగ్గర మేము డబ్బులు కట్టలేము అని అనుకుంటే మాత్రం పక్కన ఏదైనా దేవస్థానానికి వెళ్ళండి, మీకు ఎక్కడ దగ్గర ఉండే దేవస్థానానికి వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి. ఆ గ్రహణం సమయంలో గంగా స్నానం చేయండి, నదీ స్నానం చేయండి. నది పక్కనే కూర్చొని ఇందాక చెప్పిన ఓం గం గణపతయే నమః లేదా దుమ్ దుర్గాయై నమః, ఈ చాలా ఈజీ మంత్రాలు, కష్టం లేని మంత్రాలు. చక్కగా ఈ మంత్రం చదువుకోండి. లేదంటే ఓం నమ శివాయ, ఇంకా అది పంచాక్షరి మంత్రం, మహామంత్రం అది. ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఈ మంత్రం లోపల మీ ఏది అనుకూలమైతే ఆ మంత్రాన్ని గ్రహణ సమయం మొత్తం కూడా జపం చేసుకోండి. అందరూ చేసుకోండి, ఈ రాష్ట్ర వాళ్ళు కదా, అందరూ ప్రతి ఒక్కరు 12 రాశుల వారు చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక చక్కటి పరిహారమే. నేను చెప్తున్నా కదా, గ్రహణ వేధలో ఎవరైతే పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ రాదు. అది చేతికి అందిన కూడు నోటికి రాదు అన్నట్టుగా తినేటప్పుడు పడిపోతుంది, ఇసుకలో పడిపోతుంది, మళ్ళీ ఏరుకోవడానికి కూడా రాదు. ఆ పరిస్థితి గ్రహణ వేద పుట్టిన ఉంటుంది. గ్రహణ వేద అంటే ఎవరైతే తమ పుట్టిన సమయం ఉంటుందో 15 రోజుల ముందు, 15 రోజుల తర్వాత, సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఈ డ్యూరేషన్ మధ్యలో ఉంటే వాళ్ళు గ్రహణ వేదతో పుట్టినట్టే. క్లియర్? ఇందాక మనం చెప్పాను కదా, 7వ గర్భము, 8వ గర్భము, 9వ గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం జరుగుతే, ఒకటి 7వ గర్భంలో జరిగితే 25%, 8వ గర్భంలో జరిగితే 50%, 9వ గర్భంలో జరిగితే 100% గ్రహణ వేదం ఉంటుంది. సో 9వ గర్భం అనేది చాలా కీలకం. సో మీ అమ్మ గర్భంలో మీరు 9వ నెలలో ఉన్నప్పుడు ఏదైనా గ్రహణం వచ్చిందా అని మీరు గూగుల్ జెమినీ ద్వారా మీరు రీసెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. ఒకవేళ మీరు ఆ టైంలో పుడితే
ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నా ప్రదీప్జోషి.com వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసేసుకోండి. ఇంకా వేరే ఆలోచన ఆ ఏం లేదు. రోజునే జరుగుతుందండి. అదే ఎన్ని రోజు గంటలకు చేస్తాం. రమ్మంటారు గురువు గారు? ఎర్లీ మార్నింగే ఈ గ్రహణము 7 మార్నింగ్ కదా, గంటలకే ఉంది కాబట్టి 5 o'clock స్టార్ట్ అయిపోతాయి. 5 o'clock నుంచి సంకల్పాలన్నీ చేయాలి కదా. అవును. 4 నుంచి 6 గంటల వరకు సంకల్పాలు, 6 నుంచి 7 గంటల వరకు ప్రాథమిక పూజ ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి యాగం స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 12, 1 గంటల వరకు యాగం. యాగం తర్వాత మళ్ళీ రుద్రశూల స్పర్శ ఉంటుంది. చాలా పద్ధతికి వెళ్తుంది మన దగ్గర. అవునండి. గ్రహణం అంటే రుద్రశూల విశేషంగా స్పర్శ, ఉంటుంది. అవును. తర్వాత అమ్మవారి తమలపాకు ప్రసాదం ఉంటుంది. ఆ టైంలోనే ఇస్తాను. మళ్ళీ ఎప్పుడు ఇవ్వను. తేనె, తమలపాకు, లవంగం వేసి మంత్రి ఇచ్చిన ప్రసాదం ఇస్తాను. అదేందో విచిత్రం, చాలా మందికి మంచి జరిగిపోయింది అబ్బా. నాకు విచిత్రం ఆశ్చర్యం ఏంటి గురువు గారు? అనిపిస్తుంది. మంచిదేగా. అంటే అమ్మవారి అంత పవర్ ఉందా మన దగ్గర అని అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది. అద్దలు ముఖం అమ్మ మీకు చూస్తుంటే ఇచ్చిన అనుగ్రహం అది. ఆ వరం. అంటే ఆ గ్రహణం టైంలో మన క్షేత్రంలో అమ్మ పలుకుతుంది, అంతకుమించి ఏం లేదు. నేను జస్ట్ ఒక మీడియం మాత్రమే. అంటే మీ అనుష్ఠాన బలం కూడా ఉంటుంది కదండి. అదే ఖచ్చితంగా. అమ్మదే, అంతకుమించి ఏం లేదు. ఆవిడ అనుగ్రహం. కాకపోతే అందరికి మంచి అవుతుంది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయిపోయారు, అందరు బాగున్నారు. మావాడు కూడా తీసుకున్నాడు, వాడికి కొడుకు పుట్టాలని కోరుకుంటే వాడికి కొడుకు పుట్టాడు. మా దగ్గర పనిచేసే పిల్లాడికి ఓ. వాడి భార్య ప్రెగ్నెంట్ అయింది, మంచి సంతోషంగా ఉన్నారు, బాగుంది. సో అందరికి మంచి జరుగుతుంది. మంచి జరగాలి. మనం చేసే మన మనసు మంచి అయినప్పుడు అందరికి మంచి నిజమేనండి. జరుగుతుంది. మంచిగా ఇవ్వగలుగుతాం మనం కూడా. సో చక్కగా ప్రసాదం మాత్రం అందరికి ఫ్రీగానే ఇస్తాం, దానికైతే డబ్బులు తీసుకోము. గ్రహణం సమయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాము. సో ఆ తేనెతో అభిషేకం చేసి ఎందుకోసం అంటే అమృతోద్భవ కాలం అంటారు, అది అమృత కాలం అంటారు. సో అమృత కాలము, పర్వకాలములో తేనె ప్రసాదాన్ని స్వీకరించాలి. సో అది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి అప్పుడు అందరూ తీసుకోవాలి, అందరూ లైన్లో వస్తారు. మళ్ళీ అందరికీ అమ్మవారి తిలకం పెడతాము. ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేను వద్దు అనుకున్నా తగ్గించడానికి ఉండదు. అది టైం అలా పట్టేస్తుంది. ఒకటేసారి, అందుకే 100 మందికే అవకాశం ఇస్తాను, అదే ఎక్కువ మందికి కదా. ఇవ్వను. అది కూడా ఒక కంప్లైంట్ గురువు గారు మీ మీద. మీరు మరి 100 మంది పెడతారేంటండి? కనీసం మరి మేము ఏం ఎంతమంది చేయాలంటే రావాలనుకుంటే. గ్రహణం అప్పుడు ఫస్ట్ ఏంటంటే అందరికి సంకల్పాలు చెప్పాలి. ఆ అవే తర్వాత ఎక్కువ గ్రహణం టైం స్టార్ట్ పట్టేస్తాయి. అవుతున్నప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళి నా చేయితోటి రుద్రశూల స్పర్శ ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ ఇచ్చి మళ్ళీ అందరికి మాల ఇవ్వాలి. ఎందుకోసం అంటే రక్షమాల ఇవ్వకుండా గ్రహణం స్టార్ట్ చేయకూడదు. అందరికి రక్షమాల ఇవ్వాలి. రక్షమాల ఇస్తేనే గ్రహణం స్టార్ట్ చేయాలి. రక్షమాల లేకుండా గ్రహణం చేయకూడదు. కాబట్టి రక్ష ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ తర్వాత ఇవి 2 రక్ష ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం ఏంది అంటే తేనె ప్రసాదం ఇవ్వాలి. ఇది అందరికీ ఇవ్వాలి కదా. ఇది కూడా ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది రుద్రశూల స్పర్శ ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ తమలపాకు ప్రసాదము ఈచ్ ప్రతి పర్సన్కి ఇవ్వాలి. ఇదైన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. ఇంకో రౌండ్లో ఏంటంటే అందరికీ తిలకం పెట్టాలి, అదొక రౌండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది, లవంగాలన్నీ ఇవ్వాలి. సో ఒక 100 మంది వచ్చారనుకుందాం, కంపల్సరీ 300 మంది వస్తారు. 300 మంది వస్తారు. 300 మంది 5 రౌండ్లు తిరిగితే 1500 మందికి 1500 సార్లు నా చేయి జరుగుతూనే ఉండాలి. ఆ ఉన్న 4 గంటల్లో ఎంతమందికి చేయాలి? అందుకే అవి దృష్టిలో పెట్టుకుని ఇలా limit అంతే, అంతకుమించి ఎక్కువ మందిని రానిచ్చేదే లేదు. కొంతమందే రావాలి అంతే. కొంతమంది ఎంతమంది రాగలుగుతే అంత వాళ్ళకే అదృష్టం, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మా అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటదేమో అనిపిస్తుంది. అంతేనా? ఇంతమంది అంటే అంతమందే వస్తారు, మేము బియ్యం పెడతాం కదా, ఇంతమంది వస్తారు అనుకొని నేను ఒక లెక్కేసుకొని చెప్తాను. ఇంతమందికి బియ్యం పెట్టరా అంటే అంతమంది వస్తారు, అన్నం అస్సలు మిగలదు మా దగ్గర. సో అంతే, అమ్మ లెక్కేసుకుంటుంది అది. ఆ అమ్మవారి మా పీఠానికి మీరు వచ్చారు అంటే అమ్మవారు మిమ్మల్ని పిలుచుకుంది అని అర్థం. లేకపోతే మీరు రాలేరు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఆయన అమెరికా నుంచి ఆయనకి చాలా సింపుల్గా వచ్చాడు ఇక్కడి గుడికి, కానీ జస్ట్ అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. వైజాగ్లో క్లయింట్ ఉంటాడు, వస్తాను గురూజీ అంటాడు, వాడు రాలేకపోయాడు. ఇంకోటి బెళగాంలో ఒక క్లయింట్ ఉంటాడు, వాడు 3 సంవత్సరాల నుంచి గ్రహణం ఎప్పుడు గురూజీ నేను వస్తాను అంటాడు. వాడు అక్కడ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వాడు ప్రతిసారి వస్తానంటాడు, వాడు రాలేకపోతాడు. అరే నీకు ఇంక ఇన్విటేషన్ రాలేదురా, అమ్మవారి ఇన్విటేషన్ వస్తే నువ్వు ఆటోమేటిక్ వస్తావు. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ వచ్చి యాగం చేసుకోండి. యాగంలో పాల్గొనొచ్చు. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. ఓన్లీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోండి. అలాగే ఇక గురుగారు, రాహుగ్రస్త చంద్రగ్రహణం శ్రావణ పౌర్ణమి రోజు ఆగస్టు 28. మరి ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుందండి అదృష్టం? కలిసి వచ్చే రాశి ఏంటంటే నంబర్ 1, వీళ్ళ దశ మారిపోతుంది. ఈ గ్రహణం తర్వాత ఇంకా వీళ్ళ లైఫ్ దశ మారిపోతుంది. దాదాపు 3 నెలల వరకు లక్ టైం, ఎవరు పట్టినా ఆపలేరు, ఇంకా రాకెట్లకు దూసుకుపోతారు. కన్యారాశి. కన్యారాశికి ఈ గ్రహణము 6వ రాశిలో జరుగుతుంది. 6వ రాశిలో గ్రహణం జరుగుతూ రుణాలు మొత్తం తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి. శత్రుబాధ, రుణబాధ, రోగబాధ, విముక్తి జరుగుతుంది.
కన్యారాశి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రహణం తర్వాత 3 నెలల లోపల మీ అప్పులు ఏమున్నా సరే తీర్చేసుకోండి. అంత సంపద వస్తుంది. మీరు మీకు ఇంత టార్గెట్ అమ్మవారు ఇస్తారు, నువ్వు దాన్ని ఖాళీ చేసినావు మళ్ళీ జేబు నిండిపోతుంది. అక్షయ పాత్రలు ఉదాహరణకి నీ దగ్గరికి నీ సంపాదన 3 లక్షలే అనుకుందాం, 3 లక్షలు వచ్చాయి, ఇమీడియట్లీ అప్పు తీర్చేయి, మళ్ళీ 3 లక్షలు వస్తాయి. చూడు, అప్పు తీర్చేసుకుంటూ వెళ్ళు. నేను ఇట్లాగే ఎవరో నా దగ్గరికి అరుణాచలం నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ నాది గృహయోగానికి సంబంధించిన వీడియో చూశాడు. నేను చెప్పాను ఈ యోగం బాగుంటే, అంటే మన ఆల్రెడీ రాశిఫలాలు చెప్తాను కదా, గృహయోగం ఉంది నాయన, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ టైంలో కట్టుకో అని చెప్పాను. వాడి దగ్గర రూపాయి లేదట, ఏదో 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాట, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయట. అట్లా ఇల్లు కట్టేసుకున్నానని చెప్తున్నాడు. మొన్న వచ్చాడు నా దగ్గరికి, మొన్న అక్షయ తృతీయకి వచ్చి చెప్తున్నాడు, అక్షయ తృతీయ కదా ఇంటికి వచ్చి చెప్తున్నాడు, గురుగారు మీ చెప్పడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నా అంటే దానికి కారణం మీరే అంటాడు. మొదటి అడుగు ధైర్యంగా వేశారు అది. సో అట్లా మనకి టైం కలిసి వస్తే అన్ని బాగా జరుగుతాయి. కాబట్టి అప్పులు తీర్చే టైం కన్యారాశి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా ఎవరికి అనంటే దశమ ఏకాదశ స్థానాలు ఎవరికైతే అవుతాయో వాళ్ళకి బాగున్నట్టు. సో ఇది ఎవరికి కుంభరాశిలో జరుగుతుంది. సో కుంభరాశి ఏకాదశ స్థానం ఎవరికి అవుతుంది అని అంటే మేషరాశి వారికి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ ఈ గ్రహణ ప్రభావం చేత మీకు వినాయక చవితి వరకు అదృష్ట యోగం ఉంది. వినాయక చవితి వరకు మీరు పట్టిందల్లా బంగారం. వినాయక చవితి వరకు మంచి టైం. లాభములో గ్రహణం జరిగితే అరిష్టాలన్నీ దూరం అవుతాయి. కాబట్టి మీకు ఏమైనా సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకునేది ఉన్నా, ఏదైనా సమస్యల నుంచి బయటకు పడేది ఉన్నా తొందరగా మీ పనులన్నీ చేసుకోండి, బాగుంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ భాద్రపద పౌర్ణమి వరకు వీళ్ళకి లైఫ్, ఇప్పుడు మన వీడియో గేమ్లు ఆడినప్పుడు మనకి ఏదో లైఫ్ వస్తుంది కదా అన్నట్టుగా వీళ్ళకి లైఫ్ ఎవరి మేషరాశి వాళ్ళకి ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఏదైనా అంటే క్లియర్ చేసుకునే పనులు, కొత్త పనులు స్టార్ట్ చేయ, క్లియర్ చేసుకునే పనులు. బిజినెస్ లో ఏమైనా చేసుకున్నది ఉంటే అతి జాగ్రత్తగా చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుని. ఎందుకోసం అంటే శని ఏం చేస్తాడు అంటే ఆతృత పెడతాడు. ఆతృత పెట్టి డబ్బులు ఎక్కడైనా పెట్టిస్తాడు. మొత్తం మనకి సింపుల్ చెప్పాలంటే మనకి ఏలినాటి శని ఉంది అన్నప్పుడు శని మనకి ప్యాంపర్ చేస్తాడు. ఎలాగంటే చాలా పక్క ల్యాండ్ 30 లక్షలండి, ఇది జస్ట్ 4 లక్షలకే ఎకరం. వాడు 30 లక్షలు, ఏంది అంటే ఏం లేదండి, వాడికి ఏదో సమస్య ఉంది, వాడికి డబ్బులు కావాలి కాబట్టి వాడు 4 లక్షలకు అమ్ముతున్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతుంది, మీ ఇష్టం. మనకు అది ఆ లాజిక్ మనం పట్టుకోం. వాడు 30 లక్షలు పక్క ల్యాండ్ అమ్ముతున్నాడు, 4 లక్షలకి అమ్ముతున్నాడు లాజిక్ మనం పట్టుకోం. సో ఆ లాజిక్ లేకుండా దాన్ని పోతాం, కొనేస్తాం. తీరా కొన్ని అంత అయిన తర్వాత వాడు అక్కనో చెల్లో వాడు తమ్ముడో ఎవడో ఒకడు వచ్చి కేసేస్తాడు. వాడు డబ్బులు వాడు తీసుకొని వాడు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఇక వీడు కొట్టు చుట్టూ వీడు దొరుకుంటూ కూర్చోవాలి. మన భారతదేశ చట్టాలు అట్లా ఉన్నాయి మరి. సో కాబట్టి ప్యాంపర్ మెయిన్గా ఏంటంటే అత్యాశకి వెళ్ళొద్దు. ఏదో ఒకటి తక్కువలు దొరుకుతుందనో ఇది దొరుకుతుందో దాని జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి. అలాగే వృషభ రాశికి కూడా కర్మస్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ కర్మస్థానంలో గ్రహణం జరగడం వల్ల ఒకటి ఏంటంటే మీ లైఫ్ అంతా కూడా మీకు ఒక 5 నిమిషాల్లో మీ జీవితం మొత్తం మీ కళ్ళ ముందు వచ్చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు, మీకు అన్యాయం చేస్తుంది ఎవరు, మీ వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఈ గ్రహణం తర్వాత ఒక 1 నెల రోజుల్లో మీకు అన్నీ తెలిసిపోతాయి. దానితోటి మీ కర్మ ఏంది, మీ కర్మ ఏంది రెండు తెలుస్తాయి. మీరు ఏ పని చేయాలి, కర్మ అంటే అర్థం ఏంటంటే మీకు ఏది వదిలించుకోవాలో అన్ని తెలిసిపోతాయి, ఏది వదలాలి ఏది పట్టుకోవాలనే క్లారిటీ మొత్తం వృషభ రాశి వారికి ఈ సమయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వల్ల మెయిన్ బెనిఫిట్ ఒక్కటి మాత్రం కన్యారాశి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. మిగతా వాళ్ళకి సాధారణంగా సెటిల్మెంట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవడానికి బాగుంది. అట్లాగే ధైర్యస్థానం ఎవరు అంటే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తమ ధైర్యస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాల గురించి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఉంటే ధనుస్సు రాశి వారు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది మంచి టైం. ధనుస్సు రాశి వాళ్ళకి మెయిన్గా జీవితంలో ప్రోగ్రెసివ్ అవ్వడానికి, ప్రమోషన్ కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ అవ్వడానికి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గ్రహణాలలో సూర్యగ్రహణం ఇచ్చినంత నెగిటివ్ అండ్ బెనిఫిట్ చంద్రగ్రహణం ఇవ్వదు. అవునండి.
చంద్రగ్రహణకి అంత శక్తి ఉండదు. సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మకారకుడు అంటే ఆత్మ చైతన్యం, అది దాని బలం కొడుతుంది. చంద్రుడు మనకారకుడు, మనస్సును బలంగా కొడతాడు. సో సైకలాజికల్ ఇంపాక్ట్స్ అన్ని కూడా చంద్రగ్రహణం వల్ల ఉంటాయి. తర్వాత మెయిన్ గా కర్మ, ఇవన్నీ కూడా పితృదోషాలు, ఇవన్నీ కూడా మనకి సూర్యగ్రహణం వల్ల వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి గ్రహణాలు సద్వినియోగం చేసుకోండి. అందరు కూడా భగవద్ ఆరాధన చేయండి. గ్రహణ పర్వకాలం ఏదైతే ఉందో నేను చెప్పిన టైం 28వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు చక్కగా ఏదైనా దేవస్థానంకి వెళ్ళి మంచిగా దైవ ధ్యానం చేసుకోండి. ఎలాంటి అన్నము ఏవి తినకండి. ఇది అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఏవి తినకండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం, మీరు ఎట్లా బతకాలి కూడా అట్లా బతకాలి. అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్పండి. ఏం బట్టనప్పుడు వాడికి మనం ఏం చెప్తాం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బతకండి, వాళ్ళకి స్వాతంత్రం ఉంది. మనం ఏం చెప్తానంటే నాకు ఎందుకోసం అంటే ప్రకృతిలో సూర్యచంద్రుల ఆధారంగా మనం బతుకుతున్నాం. సూర్యచంద్రుల గ్రహణం జరుగుతున్నప్పుడు మనం శక్తిని సంపాదించుకోవాలి. మనం కూడా శక్తివంతులమే. సో మనం కూడా దైవానికి ఆ టైంలో శక్తిని ఇవ్వాలి. జపం ద్వారా మాత్రమే మనం శక్తిని ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ టైంలో సూర్యచంద్రాదులకు మీరు శక్తినిచ్చి ప్రకృతిని మీరు ప్రొటెక్ట్ చేస్తే తర్వాత మీకు 1,00,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. ఇక మరి మధ్యస్థంగా ఉన్న రాశుల గురుగారు మిగతా వాళ్ళ సంగతి కూడా చెప్పండి. వాళ్ళు ఎదురు చూస్తారు మాకు ఎలా ఉంటుందండి. మిగతా రాశులందరికీ కూడా చెప్తున్నారు కదా, నో గుడ్ నాట్ బ్యాడ్. అయితే మిగతా రాశులందరికీ నేను చెప్పేది ఏంటంటే దైవ అనుష్ఠానం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మిగతా రాశిలో ఉన్న 12 రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే తీసుకొని గూగుల్లో వేసి ఆ ఎక్లిప్స్ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ గర్భంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడింది, అది 7, 8, 9 గర్భంలో ఉన్న జరిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా పీఠం లోపల టికెట్ బుక్ చేసుకోండి, వచ్చి యాగం చేసుకోండి. దాని కాస్ట్ ఎంత, గ్రహణం అప్పుడు మాత్రమే అవకాశం. అంతే, గ్రహణం అప్పుడే అవకాశం. కానీ దాని కాస్ట్ ఎంత, మనకి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏమొస్తుంది, ఏం ఆలోచన చేయొద్దు. నో క్యాలిక్యులేషన్స్. ఓన్లీ టికెట్ బుక్ చేసుకున్నామా, కూర్చున్నామా, యాగం చేసుకున్నామా. ఎందుకోసం అంటే ఇట్స్ మోర్ దెన్ వాల్యుబుల్ ఆఫ్ యువర్ స్పెండింగ్ మనీ. నువ్వు ఇచ్చే డబ్బు అది ఎందుకు పనికిరాదు. అది చిన్న గడ్డి పూచ కూడా కాదు. నీ పాపానికి నీకున్న కర్మకి అది గడ్డి పూచ కాదు. సో మనం అగ్నిలో గడ్డి వేస్తే ఎట్లా దవద కాలిపోతుందో గ్రహణ సమయంలో మీ కర్మ అట్లా కాలిపోతుంది. మీకు సంబంధించిన గ్రహణ వేద అట్లా మొత్తం పోతుంది. ఇప్పుడు మంచిగా 3 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోండి, 1 కిలో నువ్వులు తెచ్చుకోండి. గ్రహణం టైంలో మంచి యాగం చేసుకొని వెళ్ళండి. ఇది అందరికీ అవకాశమే, కానీ మొదట 100 మందికి మాత్రం. ఓన్లీ 100 మందికి, నాట్ ఎక్సీడెడ్. నేను అంతమందిని నేను భరించలేను, అంత ఓపిక నాకు లేదు. గురుగారు, ఇప్పుడు ఈ గ్రహణం అప్పుడు జరిగేటువంటి యాగంలో పాల్గొన్న వాళ్ళకి ఎటువంటి ప్రసాదం ఇస్తారండి? ప్రత్యేకంగా ఒక ప్రసాదం ఉంటుంది గ్రహణం అప్పుడు. ఇది నార్మల్ టైంలో ఇవ్వం. ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది. శివలింగము అంటే ఒక ప్రత్యేకమైన స్టోన్. అది ఆ రాతికి ఒక అద్భుత శక్తి ఉంటుంది. సప్తవర్ణాలు కనిపిస్తాయి, 7 వర్ణాలు, రెయిన్బో కనిపిస్తుంది. ఆ స్టోన్ ఏంటంటే చంద్రామృత శిల అని ఒకటి ఉంటుంది. ఇట్స్ రేర్ మెటీరియల్. అది మీకు ఎక్కడ దొరకదు. అది నేను తెప్పించుకున్నాను కాబట్టి మా దగ్గర ఉంటుంది కాబట్టి ఉంటుంది. అది మళ్ళీ నేను మీకు ఇచ్చిన తర్వాత అది మీకు ఈ వంశాలు మీరు అది చాలా చక్కగా జాగ్రత్త పెట్టుకొని పూజలు చేసుకోండి. మీరు ఆ చంద్రామృత శివలింగాన్ని ఇట్లా సూర్యుడికి చూపిస్తే అందులోపల మీకు కలర్స్ కనిపిస్తాయి. సో చంద్రామృత శివలింగం అంటే అమృత శివలింగం. అది చూస్తే మీకు తెలుసు. చంద్రశిల అంటారు. అది ప్రత్యేకమైన శివలింగం. అది 100 మందికి మాత్రం ఇస్తారు, మళ్ళీ ఎక్కువ మందికి లేదు. మళ్ళీ గురుగారు మేము వచ్చాము నైట్ అయిపోయిందంటే 100 మందికి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సూర్యగ్రహణం ఉన్నా చంద్రగ్రహణం ఉన్నా రండి, బుక్ చేసుకోండి. 100 మందికి మాత్రమే అలౌడ్. 100 మందికి మించి ఎవరికైతే ఇవ్వడం జరగదు. ఎందుకోసం అంటే అవి నా దగ్గర కొంచెమే స్టాక్ ఉంటాయి. మొత్తం మీద నా చేయి మీద వెళ్ళలేదు ఒక 5,000 మందికి వెళ్తాయి అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్ళవు. అది కూడా 5,000 మందికి గ్రహణంకి 100 చొప్పున ఎప్పుడు వస్తాయో. ఎందుకోసం అంటే ఆ చంద్రామృత కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు మేము ధనత్రయోదశి రోజు ఇచ్చేటువంటిది ఒక ప్రత్యేకమైనది. అది ధనత్రయోదశి రోజే ఇస్తాం, ఇంకా ఏ రోజు ఇవ్వం. అప్పటికి మాత్రమే. అక్షయ తృతీయ రోజు ఇచ్చే అక్షయ పాత్ర ఆ రోజే ఇస్తాం, మళ్ళీ ఎప్పుడు అక్షయ పాత్రలు ఇవ్వం. ధనత్రయోదశి రోజు అట్లాగే గ్రహణం అప్పుడు సూర్య చంద్ర గ్రహణం అప్పుడు ఇచ్చేటువంటి చంద్రామృత శివలింగం ఏదైతే ఉందో అది అమృత శివలింగం అప్పుడే ఇస్తాం, మళ్ళీ ఇంకెప్పుడు. తర్వాత రాహుకేతు లాకెట్ ఇస్తాం. రాహుకేతు లాకెట్ ఉంటుంది. సో దాంట్లో పగడం, దాంట్లో గోమేధికము, తర్వాత వైడూర్యం 2 కలిపింది సర్పాకారంలో ఉంటుంది. అది మెడలో ధరిస్తే కనుక ఇంకా వాళ్ళకి ఒక
సర్టిఫికేషన్ అన్నమాట. వీళ్ళు గ్రహణ వేదప్పుడు పూజ చేశారు కాబట్టి రాహు కేతువులు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని రాహు కేతు లాకెట్ మేము ఇస్తాము. అది అది మెడలో వేసుకుంటే ఇంకా అంతే. ఇంకా సో వాళ్ళ జోలికి రాదు. ఇంకా అదొక సింబల్ అనమాట. ఆ నెగిటివ్ ఆరా రావాలి అని అంటే ఇది చూస్తే ఇంకా రాదు. ఇంకా సో అవి రెండు. తర్వాత అరిష్ట నివారణ యంత్రం అని ఒకటి ఉంటుంది. సో ఏ అరిష్టాలు రాకుండా ఉండడానికి మేము అన్ని అథర్వణ వేదంలో సూచించినట్టుగా యంత్రాలన్నీ క్రోడీకరించి ఒక 12 యంత్రాలని క్రోడీకరించి తయారు చేసిన యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అందరికి ప్రసాదంగా ఇస్తాం. ఇవే. ఆ తర్వాత ఈ కృష్ణ స్ఫటిక మాల, జ్వాలాముఖి మాల లేదా కృష్ణ స్ఫటిక మాల ఏదో ఒక మాల ఇస్తాం. ఈ మాల వేసుకుంటేనే గ్రహణ యాగం చేయాలి, లేకపోతే చేయకూడదు. సో ఎవరైనా సరే రాలేకపోతాం అనుకుంటారు అనుకోండి గ్రహణం అప్పుడు, మేము విదేశాల్లో ఉన్నాం మాకు ప్రసాదం కావాలి అని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఆన్లైన్ పూజ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసి మీ గోత్రనామాలు ఇస్తే మీకు ప్రసాదం అయితే పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా పూజ చేసిన వాళ్ళకి వాళ్ళ గోత్రనామాలు చదివి పంపిస్తాము. దయచేసి మీ గోత్రనామాలు చదివామా లేదా రికార్డింగ్ చేసి మాకు పంపించండి అని ఎవిడెన్స్ అడిగే వాళ్ళు మాత్రం దయచేసి మాకు పేమెంట్ చేయకండి. నమ్మకం ఉంటేనే పేమెంట్ చేయండి, నమ్మకం లేకోళ్ళకి పే చేయకండి. ఎందుకోసమంటే మేము ఆ హడావిడిలో మంత్రాలు చదివేటప్పుడు ఒకసారి కరెంటు పోయి ఉంటుంది, ఒకసారి లైట్ ఉండదు, ఒకసారి మాకు కెమెరామెన్ అవైలబుల్ ఉండడు, వాడి గురించి అని మేము ఆగలేం కదా. సో నా పేరు చదవలేదు, రికార్డింగ్లో రాలేదు అని అంటే దానికి నేనేం చేయలేను. కాబట్టి డోంట్ యాక్ట్. మేము తప్పకుండా గోత్రనామాలు అందరూ చదువుతాం. అండ్ అది అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదం. అది మీ గోత్రనామాలు చదివినా చదవకపోయినా అమ్మవారి ముందు ప్రసాదం పెట్టామంటే అది మీకు ప్రసాదం, అది వస్తుంది. ప్రసాదం వస్తే అమ్మదేలాగానే భావించండి. కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పూజలు చేసుకోవచ్చు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. చాలా చక్కగా అంటే ప్రొడిక్షన్ గానీ ముందుగా హెచ్చరించడం కానీ మా జాగ్రత్త కొరకే ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత. ఎవరైతే ఈ గ్రహణ సమయంలో జరిగేటువంటి యాగంలో పాల్గొనదలిచారో వారు ప్రదీప్ ఋషి గారి వెబ్సైట్ ఉంటుందండి, మీరు అందులో మాత్రమే బుక్ చేసుకోండి. ఇది ఒకటి హెచ్చరిస్తూ ఉన్నారనమాట. మీకు వేరే నెంబర్ నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చి మేము ఆఫీస్ నుంచి కాల్ చేసామని చెప్పినా కూడా ఎవరు నమ్మొద్దు అని అంటున్నారు గురువు గారు. ఎందుకంటే మన నుంచే వారికి ఫోన్ వెళ్తుంది తప్ప మేము ఇలా రిజర్వ్ చేసామండి, మేము కొంత అడ్వాన్స్ కట్టామండి, లేకపోతే మేము వెబ్సైట్ విజిట్ చేసామండి, ఇలా ఏమన్నా మీరే చెప్పాలి. మీకు ఎలాంటి నెగిటివ్ కాల్స్ కానీ లేకపోతే రాంగ్ కాల్స్ కానీ వచ్చినా కూడా మీరు అవి నమ్మొద్దు. వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోండి. మొదటి 100 మందికి మాత్రమే అవకాశం కాబట్టి త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.